భారత్ పాక్ యుద్ధంలో 5 విమానాలు కూలాయి. ఇది ఎవరో ఆర్మీ ప్రతినిధో లేకుంటే ఇంకా రాజకీయ నాయకుడు మన దేశంలో అంటున్న మాటలు కాదు. స్వయాన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన సంచలన ప్రకటన. సహజంగానే ఇది మోడీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే భారతదేశ విమానాలు కూలాయా అనే చర్చ నడుస్తూనే ఉంది. అయితే ట్రంప్ 5 విమానాలు కూలాయన్నాడు, కానీ అవి ఇండియా విమానాల పాకిస్తాన్ విమానాలు చెప్పలే. సో అది ఎవరి విమానాలు, 5 పాకిస్తాన్వా లేదా కొన్ని ఇండియా కొన్ని పాకిస్తాన్వా, ఆ క్లారిటీ ట్రంప్ ఇవ్వలే. మరి ట్రంప్ 24వసారి తానే భారత్ పాక్లో యుద్ధాన్ని ఆపాను, అది న్యూక్లియర్ వార్ దాకా పోయింది, అప్పటికే 5 విమానాలు కూరాయి, రోజుకు తీవ్రమవుతుంది, ఒక భయంకరమైన పరిస్థితులు ఉంటే నేను ట్రేడ్ ఆయుధాన్ని ఉపయోగించి ఆపాను. ఇలా చెప్పడం ఇప్పటికీ ఇది 24th టైం. ట్రంప్కు మరి వేరే పనేమీ లేదా అర్థం కాదు. సో 24వసారి నేను భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాను అని అంటే నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి కావాలి. ఆ శాంతి బహుమతి కావటానికి ఆయన రష్యా ఉక్రెయిన్ వార్ ఆపుదామనుకుంటే అది సాధ్యం కాలే. వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ గాజా వార్ ఆపుదామంటే అది సాధ్యం కాలే. పైగా ఇజ్రాయెల్ అమెరికాలు ఇరాన్పై యుద్ధం చేస్తాయి, ఇజ్రాయెల్ సిరియా పైన అటాక్ చేస్తుంది. సో తాను ఏ క్లెయిమ్ చేసుకొని నోబెల్ ప్రైజ్ పొందాలి, అందుకొరకు ఆ నోబెల్ ప్రైజ్ దృష్టిలో పెట్టుకొని రిపీటెడ్గా నేనే ఆపాను అంటూ మాట్లాడుతున్నాడు. సహజంగా ఇది పాకిస్తాన్కు బాగా రుచించే వాదన కనుక అవును ట్రంపే ఆపాడని వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇండియా చెప్పేది ఇప్పటిదాకా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి మేము కాల్పులు ఆపుతాము అని ప్రతిపాదిస్తేనే భారత్ ఒప్పుకుందని. సో ట్రంప్ జోక్యము వల్లనే జరిగిందనేది భారతదేశం ఒప్పుకోవడం లేదన్న సంగతి ట్రంప్కు తెలిసి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి. అయినా ట్రంప్ మాత్రం మారడం లేదు. ఇప్పుడు దానికి అదనంగా మరింత స్పైస్ జోడించి 5 విమానాలు కూలాయి అంటున్నాడు. సో 5 విమానాలు ఎవరివి? నేను 1000 ఆవులు కాస్తున్నాను అని మనం చదువుకున్నాం. ఆ 1000 ఎవరి అంటే 999 మా యజమాని, నాదొక్కటి అన్నట్టు. సో ఆ రకంగా ఎవరు ఎంత అని చెప్పాలి కదా. అయినా ఇది ఏమి పెద్ద ఇంపార్టెంటా? యుద్ధం అంటూ జరిగినప్పుడు కూలవా? యుద్ధంలో ఏం జరుగుతుంది లేకుంటే కూలకపోతే? యుద్ధంలో విమానాలు కూలడం అనేది అది ఇష్యూనే కాదు. ఎందుకంటే భారత ఆర్మీ ప్రతినిధులు కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ చాలా క్లియర్గా చెప్పాడు, ఎనీ వార్లో క్యాజువాలిటీస్ ఉంటాయి అని. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయితే సింగపూర్లో ఓపెన్గానే అంగీకరించాడు. సో మాకు మొదటి రోజు కొన్ని నష్టాలు జరిగాయి, దాని నుంచి మేము నేర్చుకొని మేము సమీక్షించుకొని తర్వాత మళ్ళీ జాగ్రత్త పడ్డామని కూడా చెప్పాడు. సో వారు ఎప్పుడు ఏకపక్షంగా ఉండదు. అందువల్ల 5 జెట్లు కూలడం అనేది ఇష్యూ కాదు. ఎప్పుడు కూడా 5 జెట్లు కూలాయా, ఒక జెట్ కూలిందా, ఒక మిసైల్ అటుపడిందా, ఒక మిసైల్ ఇటు పడిందా అని కాదు. బిగ్ పిక్చర్ ఏంటి అనేది మనకి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. బిగ్ పిక్చర్ ఏంటి? ఇక్కడ క్లియర్గా పాకిస్తాన్ పైన భారతదేశం స్పష్టమైన ఎయిర్ సుపీరియారిటీ సాధించింది. ఇదైతే బిగ్ పిక్చర్ కదా. 2, ట్రంప్ చెప్పితే మాట్లాడారా, ట్రంప్ చెప్పకపోతేనే మాట్లాడారో తెలియదు, కానీ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మొదటిసారి ప్రతిపాదించారు, ఇండియా ప్రతిపాదించలేదు. అఫ్కోర్స్ దాని వెనకాల ట్రంప్ ఉన్నాడా, బ్యాక్డోర్లో ట్రంప్ ఇద్దరితో భారత్ పాక్లతో మాట్లాడి ఒప్పించాక ఫార్మల్గా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మాట్లాడాడు. ఇవన్నీ క్వశ్చన్స్ ఎలా ఉన్నా ఆ ఫ్యాక్ట్ ఏంటి? పాకిస్తాన్ వాడు ఫోన్ చేసింది కూడా ఫ్యాక్ట్. సో భారత్ను ముందు కోరింది పాకిస్తాన్ కూడా ఫ్యాక్ట్. అందువల్ల ఒక యుద్ధములో జరుగుతుంది. ఇది 2 బిగ్ పిక్చర్లు ఉండగా, అంటే ఇండియా క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ సాధించింది, పాకిస్తాన్ పీస్ కొరకు మొదటిసారి కాల్పుల విరమణ ప్రతిపాదించింది. ఈ 2 కాక 3వది ఇప్పటిదాకా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కనుక బియాండ్ ఎ పాయింట్ ఇక స్కోప్ లేదు కన్వెన్షనల్ వార్ఫేర్లో.
సాంప్రదాయ యుద్ధములో మనం ఏమీ చేయలేము అన్న పరిస్థితి నుంచి ఎల్ఓసి దాటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అటాక్ చేసాం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా, బాలాకోట్ స్ట్రైక్ ద్వారా డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ అటాక్ చేసాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక్క బాలాకోటే కాదు 9 బాలాకోట్లు అటాక్ చేసాం. సో అందువల్ల ఇదంతా ఇది క్లియర్గా బిగ్ పిక్చర్లో మనకు కనబడుతుంది. ఈ బిగ్ పిక్చర్ టోటల్గా ఇండియాకు అనుకూలంగా ఉంది. అయినా డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు కనుక 5 విమానాలు కూలితే కూలొచ్చు, ఏముంది అందులో. సమస్య ఎక్కడ వస్తుందంటే భారత ప్రభుత్వం దాచేసే విధానాన్ని అనుసరిస్తుంది. డే 1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓపెన్గా చెప్పుంటే ఈ పంచాయతీ ఉండేది కాదు. ఒక 2 రాఫెల్ యుద్ధ విమానాలు కూలుతాయి. ఇప్పుడు యుద్ధంలో వాడేదే విమానాలు కూలకుండా ఉండడమా? ఎంత BMW కార్ కొన్నా దాని టైర్ పంక్చర్ కాకుండా ఉంటుందా? BMW కార్ అయినా ఎన్నడో ఒక రోజు రోడ్డు మీద ఆగకుండా ఉంటుందా? సో BMW కార్ కదా, ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టాను కదా అంటే టైర్ పంక్చర్ అయ్యడానికి ₹1,00,00,000 ఖర్చుకి ఏం సంబంధం? ముళ్ళు గుచ్చుకున్నా ఓ సూది గుచ్చుకున్నా పంక్చర్ అవుతుంది. సో ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు ఈవెన్ రాఫెల్ కూడా చెప్పింది అంటే వార్లో మిలిటరీ కాన్ఫ్రంటేషన్లో మా విమానం కూలలేదు, టెక్నికల్ కారణాల రీత్యా మధ్యలో కూలింది అని రాఫెల్ వాడు కూడా ఒప్పుకున్నాడు. భారతదేశం కూడా ఒప్పుకుంది క్యాజువాలిటీస్ ఉంటాయని. ఫర్ స్ట్రాటజిక్ రీజన్స్ వీ మే నాట్ వాంట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే దీని వెనకాల మిలిటరీ ఇండస్ట్రీ వార్ గొడవ కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్ మాట్లాడడంలో దాని రీజన్ ఉంది. రేపో మాపో అంటారు చూడండి మీరు. ఈ 5 జెట్లలో ఇండియా ఎక్కువ, అవి కూడా రాఫెల్ అని కూడా అంటాడు. ఎందుకంటే ట్రంప్కున్న అలవాటు ఏంటంటే తన దేశ కంపెనీలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ట్రంప్ పనిచేస్తాడు. ఈ మధ్య కోక్ రెసిపీ మారుతుందని ట్రంపే ప్రకటించాడు. అలాగే ఇప్పుడు బోయింగ్ కొరకు ట్రంప్ పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. ఏ కంట్రీతో ట్రేడ్ డీల్ అన్నా బోయింగ్ కొనాలంటున్నాడు. ఇప్పుడు ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ కుదిరింది, ఆ దేశం బోయింగ్ విమానాలు కొంటోంది. యూకేతో ట్రేడ్ డీల్ కుదిరింది, ఆ దేశం బోయింగ్ విమానాలు కొంటోంది. అలాగే సౌదీ అరేబియా, ఖతార్ పర్యటించాడు, ఆ దేశాలతో కూడా బోయింగ్ విమానాలు కొనిపిస్తున్నాడు. సో ట్రంప్ హ్యాజ్ అన్ హిస్టరీ ఆఫ్ డిఫెండింగ్ హిజ్ ఓన్ కంపెనీస్. ఇప్పుడు ఈ 5 విమానాలు కొలాయని ట్రంప్ అనడంలో కూడా రహస్యం ఏమై ఉంటుంది అంటే ఆ రాఫెల్ కన్నా మాది గొప్పది, మా F-35 యుద్ధ విమానాలు గొప్పవి అని చెప్పాలి. ఇప్పుడు ఎలాగైతే ఫ్రెంచ్ యూరోపియన్ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఎయిర్బస్ కన్నా అమెరికన్ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి బోయింగ్ గొప్పది అని బ్యాటింగ్ ఎట్లా చేస్తున్నాడు, ఇప్పుడు రాఫెల్ కన్నా తమ F-35 గొప్పది అని ట్రంప్ చెప్పుకోదలుచుకున్నాడు. అది బహుశా ఆ కారణం అయితే 5 జెట్లు కూలాయని అంటాడు. ఖచ్చితంగా నా అనుమానం అయితే రేపో మాపో అది ఇండియాయే కూలాయి రాఫెలే కూలిందని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన లేదు. బట్ స్టిల్ నా పాయింట్ ఏంటంటే కూలుతాయండి రాఫెల్. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాన్ని మ్యూజియంలో పెట్టుకుందని కొనుక్కున్నామా? రాఫెల్ యుద్ధ విమానాన్ని ఏమన్నా డిస్ప్లేకు అడ్వర్టైజ్మెంట్ కొరకు పెట్టుకున్నామా? ఇప్పుడు మనకు బట్టల దుకాణాలు ఉంటాయి చూడండి, బట్టల షాపులలో మీకు శారీ షాప్కి వెళ్తే శారీస్ వేసుకొని 2 బొమ్మలు ఉంటాయి. లేదా మీరు మెన్స్ షూర్ అయితే ఒక మనిషి షర్టు పాయింట్ వేసుకొని ఉంటాడు. సో అలా డిస్ప్లే కొరకు పెట్టుకోలేదు కదా రాఫెల్ విమానాలు. అవి పెట్టుకునే యుద్ధంలో వాడటానికి, వాడినప్పుడు 2 కూలుతాయి, 2 కూలుతాయి, 3 కూలుతాయి, 5 కూలుతాయండి. కొంపలే మునుగుతున్నాయి. ఆ మాటకత్తే హూతీ తిరుగుబాటుదారులు అమెరికాకు చెందిన F-35 విమానాన్ని కూల్చారు. ఏమైంది అసలు? ఎవడు కూల్చకపోయినా కేరళలో ఈ మధ్య F-35 వచ్చి తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఆగలేదా? సో అందువల్ల ఈ వార్లో క్యాజువాలిటీస్ బోత్ సైడ్స్ ఉంటాయి. అల్టిమేట్లీ బిగ్ పిక్చర్ ఏంటి? ఒసామా బిన్ లాడెన్ అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ధ్వంసం చేశాడు కదా. అమెరికా ఆపగలిగిందా దాన్ని? సో అమెరికా అంత బలమున్న దేశం కదా, ఒక తీవ్రవాదుల నుంచి కూడా తనను తాను రక్షించుకోలేకపోయింది కదా. సో అందువల్ల వార్లో, ప్రాక్సీ వార్లలో దెర్ ఆర్ క్యాజువాలిటీస్. అల్టిమేట్గా మనం బిగ్ పిక్చర్ చూడాలి. సో ట్రంప్ ఆ బిగ్ పిక్చర్ చూడదలుచుకోలేదు, తన పిక్చరే చూసుకోదలుచుకున్నాడు.